అందరికీ నమస్కారం. నేను మీ కొల్లజీరావు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. 2026 సంవత్సరానికి జనసేన పార్టీ అధినేత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మొట్టమొదటి సభ్యత్వాన్ని తీసుకొని 2 కోట్ల రూపాయలని అందజేశారు విరాళంగా. ఈ విరాళంగా అందజేసిన 2 కోట్ల రూపాయలు అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకున్నటువంటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఎవరైనా సరే ఆ వచ్చినటువంటి 500 రూపాయలు ప్లస్ ఈ 2 కోట్లు అన్నీ కలిపి కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేస్తారు. ఈ అందజేసినటువంటి మొత్తం కూడా ఎవరైతే జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ సడన్గా జరిగినటువంటి యాక్సిడెంట్లు కానీ, ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు మరణించిన, లేదనుకుంటే ఏదైనా దెబ్బలు తగిలినా సరే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అమౌంట్ అందజేయడం అనేది జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా. ఇటువంటి బృహత్కర కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టడానికి గల కారణం ఉంది. జనసేన అంటే ఒక కుటుంబం. ఈ కుటుంబంలో అకస్మాత్తుగా జరిగినటువంటి ప్రమాదాల నుండి కుటుంబంలోని ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు, లేదు ఏవైనా యాక్సిడెంట్లు అయి ప్రమాదవశాత్తు కాలు చేతులు ఏమైనా ఇది జరిగినా సరే వాళ్ళకి మేమున్నాం భరోసాగా అంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టి కొన్ని వేల కుటుంబాల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెలుగు నింపారు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోయారు అంటే ఆ వ్యక్తి మనం తిరిగి తీసుకురాలేం, కానీ ఎంతో కొంత మనం భరోసా అనేది ఇవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా యాక్సిడెంటల్గా జరిగినటువంటి సమయంలో ఆ కుటుంబానికి నేను ఒక పెద్ద కొడుకుగా ఉన్నానని ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. అలా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టి కొన్ని వేల కుటుంబాలలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకి కూడా 5 లక్షల పరిహారం అనేది అందజేస్తూ వాళ్ళకి నేను పెద్ద కొడుకుగా ఉన్నానని ఒక భరోసా ఇస్తూ జనసేన పార్టీ బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అదే కార్యక్రమం ఈ సంవత్సరం నుండి 2026 నుండి కొత్త నామకరణం అనేది చేశారు. క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి ఒకటి ఉద్యమని, సాధకని, ప్రదాత అని. ఉద్యమం అంటే పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు మెచ్చి పార్టీ బలోపేతం కోసమని ఒక సభ్యత్వం తీసుకుంటే దానిని ఆ వ్యక్తిని ఉద్యమే అని, పార్టీ సభ్యత్వం తీసుకుని ఇంకొంతమందితో సభ్యత్వాలు చేసి పార్టీ బలోపేతాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి ప్రజలలో పార్టీ కోసం వివరిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేసినటువంటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ సాధకని. అదేవిధంగా ప్రదాత అంటే పార్టీ బలోపేతం చేస్తూ పరోక్షంగా ఆర్థికంగా కానీ, సాంకేతికంగా కానీ, అదేవిధంగా పార్టీ బలోపేతంకి అవసరమైనటువంటి మేధా సంపత్తి అయినటువంటి అవసరాలను సాంకేతికంగా కానీ, మేధాశక్తికి సంబంధించినటువంటి పరోక్షంగా హెల్ప్ చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి జనసేన వీర మహిళలు కానీ, జన సైనికులను కానీ ప్రదాత అని నామకరణం చేసి ఈ నమోదు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఫిబ్రవరి 26 నుండి ఈ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. కావున దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక కుటుంబానికి మనం భరోసా ఇస్తున్నాం, అదేవిధంగా పార్టీ బలోపేతం కూడా అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఏ పార్టీకి లేనటువంటి మెంబర్షిప్స్ మన జనసేన పార్టీకి ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో అంచులంచులుగా మన జనసేన పార్టీ బలోపేతం అవుతుంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నటువంటి నమ్మకం, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషి, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు అనేది జనాల్లోకి వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కరు సంవత్సరానికి కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. దానిని మనందరం కూడా ప్రజలందరికీ తెలియజేసి సభ్యత్వ నమోదాన్ని ఎక్కువ చేసి జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పేరు పేరును కోరుకుంటున్నాం. జై జనసేన.